ఈరోజు దేని గురించి అంటే ఇంటీజర్స్ గురించి, ఇంటీజర్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడదాం. నిన్న హోల్ నెంబర్స్ గురించి మాట్లాడాం. ఈరోజు ఇంటీజర్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకేనండి. ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ ఇట్స్ డినోటెడ్ బై ఐఆర్ జెడ్. ఐఆర్ జెడ్. ఇంటీజర్స్లో మనకి ఏముంటాయి అంటే -∞ నుంచి -3, -2, -1, 0, 1, 2, 3 సో ఆన్ ఇన్ఫినిటీ ఇంతవరకు ఉంటాయి. అయితే మనం ఆల్రెడీ ముందు క్లాసులో చెప్పుకున్నాం, ఈ 0 నుంచి ఇటువైపు వెళ్ళేసరికి ఏమవుతుందంటే వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, 3 కంటే 4 పెద్దది, ఇలాగా నెంబర్లు పెరిగే కొద్దీ వాటి యొక్క వాల్యూస్ కూడా పెరుగుతుంది. అయితే 0 నుంచి ఇటువైపు వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే వాల్యూ తగ్గుతుంటుందండి. ఎలాగా అంటే -1 కంటే -2 అనేది చిన్నది, -2 కంటే -3 అనేది చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ 9 చిన్నదా 5 చిన్నదా, అదే 9 పెద్దదా 5 పెద్దదా అంటే 9 పెద్దదండి. 9 పెద్దదా 5 పెద్దదా అంటే 9 పెద్దది. దీన్ని గ్రేటర్ దాన్ అంటాం. దీన్ని గ్రేటర్ దాన్ 9 గ్రేటర్ దాన్ 5 అని చదువుతాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ యాడ్ చేసాం అనుకోండి రెండింటికి కూడా, అప్పుడేమవుద్ది అంటే లెస్ దాన్ అయిపోద్దండి. -9 లెస్ దాన్ -5 అంటే -9 అనేది -5 కంటే చిన్నది, సారీ చిన్నది. ఓకేనండి. -9 కంటే చిన్నది. లెస్ దాన్ అని అంటే -9 లెస్ దాన్ -5, 9 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఇక్కడ మైనస్ అనేది యాడ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్టీస్ లో ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ. ఏంటి క్లోజర్ ప్రాపర్టీ? అసలు క్లోజర్ ప్రాపర్టీ అంటే నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ రెండు ఉంటాయండి. ఎడిషన్ ఒకటి ఉంటుంది, అదే విధంగా సబ్ట్రాక్షన్ ఉంటుంది. ఎడిషన్ ఒకటి ఉంటుంది, అదే విధంగా మల్టిప్లికేషన్ గురించి మనం మాట్లాడతాం. సబ్ట్రాక్షన్ తర్వాత మల్టిప్లికేషన్ గురించి మాట్లాడదాం. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, సారీ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ లో క్లోజర్ ప్రాపర్టీలో A, B are two integers. A, B are two integers. A and B are two integers. A and B are two integers. Then A plus B is also a integer. Then the whole integers are followed the closure property. A and B are two integers. Then A plus B is an integer. Then the whole, the integers follow the closure property. For example, elaga -5 3 -5 plus 3 ఎంత వస్తుంది? -2. -2 is an integer. Then A, B are two integers. Then A plus B is also an integer. Then the integers follow the closure property. ఓకేనండి. అదే విధంగా మల్టిప్లికేషన్ చూస్తే A, B are two integers. Then A into B is also an integer. Then integers follow the closure property under multiplication. ఓకేనండి. అండర్ మల్టిప్లికేషన్ అంటే -5 3 ఫర్ ఎగ్జాంపుల్ -5 3 -5 into 3 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -5 3s are 15. -15 is also an integer. ఓకేనండి. A, B are two integers. Then A plus B is an integer. Then integers follow the closure property. Next, క్లోజర్ ప్రాపర్టీ. అదే విధంగా మల్టిప్లికేషన్ లో తీసుకుంటే A and B are two integers. Then A into B is also an integer. Then
integers followed the closure property under multiplication under addition. Associative లో ఏంటి a కామా b కామా c a కామా b కామా c a కామా b కామా c are 3 integers అంటే a కామా b కామా b కామా c belongs to I or z. a కామా b కామా c belongs to I, then a plus b plus c, a plus b plus c equal to a plus b plus c, a plus b plus c. అయితే integers follow the associative rule under addition. For example, 3 integers ఏవో 3 integers తీసుకోండి. -7 4 -1. -7 plus 4 minus 1 equal to minus అంటే మళ్ళీ ప్లస్ ఆఫ్ -1 అండి ఈక్వల్ టు -7 plus 4 plus -1. -7 plus ఎంత వస్తుంది 4 minus 1 అంటే 3 -7 plus 3 -4. ఓకేనండి. ఒక ప్లస్ ఒక మైనస్ ఉండేటప్పుడు కన్ఫామ్ గా డిఫరెన్సే కట్టాలి. డిఫరెన్స్ కట్టిన తర్వాత ఏదైతే పెద్ద సంఖ్యకు అంటే ఐ మీన్ బిగ్ నెంబర్ కి ఏ సైన్ అయితే ఉంటుందో మైనస్ ప్లస్ ఏ సైన్ అయితే ఉంటుందో ఆ సైన్ ని మనం వేసుకుంటామండి. -7 + 3 -3 ప్లస్ -1 అంటే ఇది కూడా -4. రెండు సైన్లు మైనస్లు కానీ రెండు మైనస్లు కానీ రెండు ప్లస్లు కానీ ఉంటే ఏం చేస్తామంటే ఎడిషన్ చేస్తాము. రెండు మైనస్లు కానీ రెండు ప్లస్లు కానీ ఉంటే ఏం చేస్తామంటే ఎడిషన్ చేస్తాము. ఎడిషన్ చేశాక రెండింటికి ఏ సైన్ అయితే ఉంటుందో ఆ సైన్నే మనం వేసుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంటీజర్స్ లో బాగా వస్తాయి. ఒక మైనస్ ఒక ప్లస్, -10 + 5 అన్నారు అనుకోండి, -10 + 5. ఫస్ట్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి అంటే కన్ఫామ్ గా డిఫరెన్సే కట్టాలి. డిఫరెన్స్ కట్టాలంటే ఎంత అవుతుంది? డిఫరెన్స్ కడితే 10 - 5 అనుకోండి. 10 - 5 ఎంత? 5. 10 - 5 5. బిగ్ నెంబర్ కి ఏ సైన్ ఉంది? బిగ్ నెంబర్ కి ఏ సైన్ ఉంది? మైనస్ ఉందా ప్లస్ ఉందా? మైనస్ ఉంది. సో ఆన్సర్ -5. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు అసోసియేటివ్ లో మనం మాట్లాడుకున్నది ఏంటి అని అంటే a, b, c belongs to I, a plus b plus c equal to a plus b plus c అయితే integers followed the associative rule under addition. ఓకేనండి. అదే మల్టిప్లికేషన్ లో చూస్తే ఏమవుతుందంటే a, b, c belongs to I or z, a into b into c equal to a into b into c, a into b into c equal to a into b into c, a into b into c. For example చూద్దాం. 5 -5 2. ఓకేనండి. ఈ మూడు కూడా ఇంటిజర్స్ తీసుకున్నాను. a అంటే 5, b అంటే -5, c అంటే 2. 5 into -5 into 2 equal to 5 into -5 into 2. 5 into 5 2s are 10 plus into minus 5 10s are 50 plus into minus 5 into 5 25 plus into minus into 2. 25 2s are 50 plus into minus plus into minus ఇది -50 equal to -50. దీన్ని ఎలా చెప్తాము? a, b, c are 3 integers belongs to I or z. belongs to అంటే చెందుతుంది అని I or z ఆ సెట్ నుండి తీసుకున్నాము. వాటిని a into b into c equal to a into b into c అయితే దాన్ని ఏమంటాము అని అంటే అసోసియేటివ్ రూల్ అండర్ మల్టిప్లికేషన్. అయితే ఇప్పుడు ఏమని చెప్తాము? a, b, c belongs to I or z integers, a into b into c equal to a into b into c, a into b
ఇంటూ సి అయితే ఇంటీజర్స్ ఫాలో ద అసోసియేటివ్ రూల్ అండర్ మల్టిప్లికేషన్. బాగా గుర్తుపెట్టుకోవాలండి డెఫినేషన్స్ మాత్రం. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఇంటీజర్స్, దెన్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అయితే ఏమవుతుంది, the integers follow the associative rule under multiplication. ఓకేనండి. నెక్స్ట్ అసోసియేటివ్ రూల్ తర్వాత ఇన్వర్స్ అంటే ఏంటి? ఇన్వర్స్ అంటే దేనికి ఏం కలిపితే జీరో వస్తుంది. ఎడిషన్ లో ఒకటి, మల్టిప్లికేషన్ లో ఒకటి. సేమ్ అండి, అక్కడ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ హోల్ నెంబర్స్ కి ఏదైతే అప్లై చేస్తామో ఇక్కడ కూడా అదే అప్లై చేస్తాము. ఇన్వర్స్ 5 కి ఇన్వర్స్ ఎంత అవుతుందండి? -5. అంటే ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ టు IRZ, ఏ బిలాంగ్స్ టు IRZ, ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఓకేనండి. ఇది ఇన్వర్స్ అండి. అందులో ఎడిషన్ లో ఇన్వర్స్. అదే మల్టిప్లికేషన్కి వెళ్ళేసరికి ఏ ఇంటూ 1/a ఈక్వల్ టు a into 1/a ఈక్వల్ టు 1/a into a ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేషన్ అని చెప్తాం. ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేషన్ అని చెప్తాం. ఓకేనండి. నెక్స్ట్ ఐడెంటిటీ అంటే a into 1 equal to 1 into a equal sorry a plus 0 equal to 0 plus a equal to a అయితే దాన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. దాన్ని ఏమంటామంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. దాన్ని ఏమంటామండి? ఎడిటివ్. a plus 0 equal to 0 plus a equal to a అయితే దాన్ని ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత అని అంటే 0. ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత? 0. బాగా గుర్తుపెట్టుకోండి. నిన్న హోల్ నెంబర్స్ లో కూడా చెప్పుకున్నాం ఎడిటివ్ ఐడెంటిటీ. వాట్ ఈస్ ద ఎడిటివ్ ఐడెంటిటీ? 0. అదే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ a into 1 equal to 1 a into 1 equal to 1 into a equal to a. ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత అని అంటే 1 అండి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత అంటే 1 అండి. ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత అని అంటే 0 అండి. మనం దేనికి ఏమి కలిపితే అదే వస్తుందో సేమ్ వాల్యూ రావాలి. ఇప్పుడు 5 ఉంది, 5 కి ఏది యాడ్ చేస్తే 5 వస్తుంది అంటే 0 యాడ్ చేస్తేనే 5 వస్తుంది. సో ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత అని అంటే 0. అదే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత అంటే 1 అండి. 1 into a ఈక్వల్ టు 1 into a ఈక్వల్ టు a into 1 ఈక్వల్ టు a అండి. దాన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. దీన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అని చెప్తాం. నెక్స్ట్ కమ్యుటేటివ్. కమ్యుటేటివ్ అంటే a plus b equal to b plus a. కమ్యుటేటివ్ ఏమంటాము? a plus b equal to b plus a. దాన్ని ఏమంటామంటే కమ్యుటేటివ్ రూల్ అంటాం. అంటే 5 plus -3 ఈక్వల్ టు -3 plus 5 అండి. ఇది ఎంత వస్తుంది? 2. ఇది 2. దీన్నే కమ్యుటేటివ్ రూల్ అని మనం చెప్తాం. దీన్ని ఏమంటామంటే కమ్యుటేటివ్ రూల్ అని మనం చెప్తాం. అదే విధంగా మల్టిప్లికేషన్ లో a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a అయితే దాన్ని ఏమంటామంటే కమ్యుటేటివ్ రూల్ అని చెప్తాం. a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ -2 -2 ఇంటూ 5 అయితే అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 5 2s are 10 ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ 5 2s are 10. దీన్ని ఏమంటామంటే కమ్యుటేటివ్ రూల్ అని చెప్తాం. దాన్ని ఏమని చెప్తామంటే కమ్యుటేటివ్ రూల్ అని మనం చెప్తాం. ఓకేనండి. నెక్స్ట్ లాస్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ రూల్. డిస్ట్రిబ్యూటివ్ రూల్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ రూల్ అంటే మెయిన్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ రెండు ఉంటాయండి. ఎడిషన్ అండ్
మల్టిప్లికేషన్ రెండు ఉంటాయి. దాన్ని ఏమని చెప్తామంటే డిస్ట్రిబ్యూటివ్ రూల్ అని చెప్తాం. a ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి. దీన్ని ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ రూల్ అని చెప్తాం. a ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి. దాన్నే ఏమని చెప్తామంటే డిస్ట్రిబ్యూటివ్ రూల్ అని మనం చెప్తాం. ఓకేనండి. ఇది హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్. మీకున్న సిలబస్ ప్రకారం సైనిక్ వరకు హోల్ నెంబర్స్ ఉంది, ఇంటీజర్స్ ఉంది. కాబట్టి వీటిల్లో మనం నేర్చుకోవాల్సిన రూల్స్ ఏంటి అని అంటే హోల్ నెంబర్స్ లో ఏ ఏ రూల్స్ పాటిస్తాయి, ఏ విధంగా ఉంటే దాన్ని ఏ రూల్ అంటాము. ఇప్పుడు a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ కాల్డ్ ఏ రూల్ అని చెప్తామండి. దీన్ని మూడు ఉన్నాయి. దీన్ని ఏమని చెప్తాము? అసోసియేటివ్ రూల్ అని చెప్తాము. అదే కాకుండా ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఈజ్ కాల్డ్ అంటాడు. దీన్ని ఏమని చెప్తాము? డిస్ట్రిబ్యూటివ్ రూల్ అని మనం చెప్తాం. ఓకేనండి. అంటే ఏది డిస్ట్రిబ్యూటివ్ రూల్, లేకపోతే ఏది కమ్యూటేటివ్ రూల్, ఏది అసోసియేటివ్ రూల్, అసలు ఏంటి ఐడెంటిటీ అంటే ఎంత, ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత, తర్వాత మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత, లేకపోతే క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి, క్లోజర్ ప్రాపర్టీలో అండర్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, క్లోజర్ ప్రాపర్టీలో అండర్ ఎడిషన్ అంటే ఏంటి, ఈ రూల్స్ ని మనం తెలుసుకోగలిగితే చాలండి. విత్ ఎగ్జాంపుల్స్ మీరు కూడా ట్రై చేయండి. ఎగ్జాంపుల్స్ ప్రాబ్లం ఏం లేదు. ఎవరికైనా డౌట్ వస్తే మీరు అడగొచ్చు, క్వశ్చన్ టైప్ చేసి పెట్టొచ్చు. మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. డౌట్లు అనేవి క్లారిఫై చేస్తాం మేము. మా టీం ఎప్పుడు ఉంటుంది మీకు డౌట్ క్లారిఫై చేయడానికి. ఓకేనండి. అయితే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఒక నోట్స్ లో అన్ని కూడా హోల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ అన్ని ఎడిషన్వి, అదే విధంగా మల్టిప్లికేషన్ తాలూకు ప్రాపర్టీస్ అన్ని, అదే విధంగా ఇంటీజర్స్ కి వచ్చేసరికి వాటి యొక్క ప్రాపర్టీస్, తర్వాత మల్టిప్లికేషన్ లో కూడా వాటి యొక్క ప్రాపర్టీస్ అన్ని రాసుకొని ఒకసారి రాసుకుంటే మీకు బాగుంటుంది. మిగతా రూల్స్ ఎందుకు అవ్వవు, ప్లస్ ఎందుకు అవ్వదు, మైనస్ ఎందుకు అవ్వదు అంటే ఐ మీన్ మైనస్ డివిజన్ ఎందుకు అవ్వవు అంటే వాటి యొక్క రూల్స్ వాటికి ఉన్నాయండి. వాటిని గురించి కూడా తెలుసుకుందాం, ఎందుకు అవ్వదు అనేది కూడా తెలుసుకుందాం. అదే విధంగా రియల్ నెంబర్స్ లో అయితే ఏమవుతాయి, రేషనల్ నెంబర్స్ లో అయితే అవుతాయా అవ్వా, వీటి గురించి కూడా తెలుసుకుందాం. రేషనల్ నెంబర్స్ లో అవుతాయా అవ్వా వాటి గురించి కూడా తెలుసుకుందాం. కానీ మీకున్న సిలబస్ ప్రకారం అయితే ఇంటీజర్స్ అండ్ హోల్ నెంబర్స్ వరకే కాబట్టి మీకే ప్రాబ్లం లేదండి. ఇంతవరకు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి క్లాస్ లో కూడా ప్రతి ఎగ్జామ్ కూడా ఏదో ఒక కారణం నుంచి మనం చెప్పుకున్న క్లాస్ నుంచి ప్రతి కారణం నుంచి ఒక బిట్ అనేది మాత్రం వస్తుంది. మీరు ఏ పేపర్ అయినా చెక్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రతి కార్నర్ అంటే మనం తెలుసుకుంటుంది ఏంటంటే షార్ట్ టైంలో ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుంటాం కాబట్టి దాని వరకు మాత్రమే మనకి ఎంతవరకు ఎగ్జామ్ కి యూజ్ అవుతుందో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం ముందుకెళ్తే వేగంగా గెటిన్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ కార్నర్ లో మాత్రమే చెప్పడం అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ బిట్స్, బిఫోర్ లాస్ట్ ఇయర్ సైనిక్ స్కూల్స్ లో ఇచ్చినటువంటి బిట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి. The greatest eight digit number, the greatest 8-digit numbers using the digits 5, 8, 7, 5, 2, 0, 6 and 1 అన్నాడు. ఓకే,
కింద ఆప్షన్స్ కూడా ఇచ్చున్నారండి, ఆప్షన్స్ ఇస్తాను. 88765210. సెకండ్ వన్ 875556. థర్డ్ వన్ 87655210. ఫోర్త్ వన్ 88765521. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. 8 digits ఏ నెంబర్ అడిగాడు? యూజింగ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. ఓకేనండి, 8 digit గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. ఈ గ్రేటెస్ట్ నెంబర్ అనేసరికి మనకి ఉన్న డిజిట్స్ లో ఏది గ్రేటెస్ట్ అదే తీసుకుంటామండి. ఏది గ్రేటెస్ట్ అంటే ఏది పెద్దది? 8 పెద్దది. ఒక 8 ఉందా, 2 ఉన్నాయా? ఒకటే ఉంది. దీని తర్వాత ఇంకేం పెద్దది ఉంది? 7 ఉంది. దాని తర్వాత ఇంకేం పెద్ద ఉంది? 6 ఉంది. ఓకేనండి, దాని తర్వాత ఏం పెద్ద ఉంది? 5 ఉంది. నెక్స్ట్ ఇంకొక 5 కూడా ఉంది. సో 2 5లు కూడా రాసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత పెద్దది ఏముంది? 2. దాని తర్వాత చిన్నది ఏముంది? 1. దాని తర్వాత 0. అయిపోయిందండి, ఇదే ఆన్సర్. అంటే దీన్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ నెంబర్స్ లో రాసుకోవడం, ఇది డిజిట్స్ ని ఉపయోగించి వాటన్నిటిని కూడా అలా రాసుకోవడం. ఏ విధంగా అంటే వాటిని క్లియర్ గా చూసి ఏది పెద్దది ఉంది దాని తర్వాత నెంబర్ అలాగ తగ్గించుకుంటూ డిక్రీజ్ చేసుకుంటూ వస్తే మనకి గ్రేటెస్ట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి, మరి స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు అనుకోండి. ఒకవేళ స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ డిజిట్ 1 గా 0 కదా అని 0 తీసుకున్నాం అనుకోండి. అక్కడ ఏమవుతుంది అని అంటే 0 తీసుకుంటే ఏమవుతుంది అని అంటే అది 7 digit నెంబర్కి వెళ్ళిపోద్ది. కాబట్టి 0 తీసుకోకుండా 0 తర్వాత ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్స్ తోని స్మాలెస్ట్ డిజిట్ చేయాలి. మన దగ్గర ఉన్న డిజిట్స్ 5 8 7 5 2 0 6 and 1 ఉంది. సో స్మాలెస్ట్ 8 digit నెంబర్ చేయాలి. స్మాలెస్ట్ 8 digit నెంబర్ చేయాలి అనేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 అనేది రాస్తాము అని అంటే అవ్వదండి. ఎందుకు అని అంటే 0 తర్వాత నెంబర్ స్మాలెస్ట్ 2, తర్వాత 2, తర్వాత 5 5 6 7 8 అంటే ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాసుకొని వెళ్ళిపోతే మనకి స్మాలెస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే 0తో రాసాం కాబట్టి 1 2 3 4 5 6 7 అవుతుంది. 7 digit నెంబర్ అవుతుంది. కానీ అక్కడ అడిగేది ఎంత అడుగుతాడు? 8 digit నెంబర్ అడుగుతాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 0 కాకుండా 0 తర్వాత ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ అంటే 0 నుంచి మనకి రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు 0 ఉంది. 0 తర్వాత అంటే 0 కంటే ముందు ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 1 అండి. 1 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 లేదు, 4 ఉంది. అప్పుడు ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలండి. 0కి దగ్గరగా ఉన్నట్టు స్మాలెస్ట్ నెంబర్ ఎంత? అప్పుడు 2 తీసుకోవాలండి. ఓకేనండి, ఇప్పుడు 1 ఉంది కాబట్టి 1 తీసుకుంటాం. 1 నెక్స్ట్ దాంట్లో 0 రాసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో 0 రాసుకొని నెక్స్ట్ 0 తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ ఇంక స్మాలెస్ట్ అలాగా 2 5 5 6 7 8 ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనండి, వీటి యొక్క ప్లేసెస్ బట్టి ఇది స్మాలెస్ట్ 8 digit నెంబర్ అనేది అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో రాయమంటాడు. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో రాయమనేటప్పుడు ఒక ఫోర్ నెంబర్స్ ఇస్తాడు. వాటిని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో రాయమంటే మీకు ఆల్రెడీ క్లాస్ లో చెప్పుకున్నాం. 5806 52086 52800 58260 ఇందులో అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి అని అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి? స్మాల్ టు బిగ్ అని. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్. ఫస్ట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? అన్ని కూడా 5 digit నెంబర్సే ఉన్నాయి. అన్ని కూడా 5 digit నెంబర్సే ఉన్నాయి. ఓకే, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? A to D కదా. అసెండింగ్ టు డిసెండింగ్ అంటే స్మాల్, ఏ అనేది స్మాల్ కాబట్టి స్మాల్ టు బిగ్. ఫస్ట్ ఏ 5, అన్నిట్లో కూడా 5 ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ 2 2 2 ఇక్కడ 8 ఉంది. సో 8 ఉంది కాబట్టి ఇదే లార్జెస్ట్ నెంబర్ అవుతుంది, ఎందుకంటే మిగతావన్నీ కూడా స్మాలెస్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ దాంట్లో వీటిలో ఇప్పుడు చూసుకోవాలి. అన్నిట్లో 8 0 8 ఉంది. సో స్మాలెస్ట్ నెంబర్ ఇది అవుతుంది. అంటే 5 to
086 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. దీని తర్వాత ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని అంటే దీని తర్వాత ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ ఈ రెండింటిలో చూసుకోవాలి. సారీ, 2 ఒకటే, ఇది 0. ఓకేనండి, ఈ రెండింటిలో చూసుకోవాలి. ఇప్పుడు ఎంత 52806 ఒకటి ఉంది, 52800. నెక్స్ట్ స్టెప్ లో 8 ఉంది, తర్వాత దాంట్లో 0 కామన్ ఉంది, తర్వాత 6 ఉంది, తర్వాత 0 ఉంది. ఈ రెండింటిలో ఏది స్మాల్? 0 స్మాల్ కాబట్టి 52800. నెక్స్ట్ ఇది 52806 వస్తుంది. దాని తర్వాత లాస్ట్ లో 58260 అనేది వస్తుంది. ఓకేనండి, ఇది అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇట్లుండి ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం వాటి యొక్క యూనిట్ ప్లేసెస్ మాత్రమే చూసుకొని వాటిని మనం సెట్ చేసుకుంటే వాటి యొక్క ప్లేసెస్ ని అంటే వీటి యొక్క ప్లేసెస్ ఈ ప్లేసెస్ ని చూసుకొని సెట్ చేసుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, నెక్స్ట్ ప్రిసీడింగ్ అండ్